అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డిసిప్లిన్ అంటే ఎలా ఉండాలని చాలా మంది చెప్తుంటారు మీ గురించి. ఇంట్లో కూడా అదే డిసిప్లిన్ అంటుంటారు. సో ఏంటి సార్ ఫ్యామిలీ ఏంటి అసలు? మేడం ఏం చేస్తుంటారో తెలియదు చాలా మందికి. షీ ఈజ్ ఏ హౌస్ వైఫ్. నిజం చెప్పాలంటే నా స్ట్రెస్ బస్టర్ అనే నేనంట. ఏదన్నా కొంచెం ఎలిసిపోయి ఇంటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. తను నాకంటే పంక్చువల్ ఎక్కువ. ఇంట్లో ఉన్నంత పీస్ నాకు ఇంకెక్కడా ఉండదు. అందుకే నేను 6కి ప్యాకప్ తర్వాత లాకప్ ఎందుకంటానంటే ఇంకా తర్వాత బయట ఎక్కడ నాకు ఆ పీస్ దొరకదు. ఈ పార్టీస్ ఏ ఉండదు. ఆమె టీ టోటల్. అవునా? ఓకే. నెవర్. ఇదివరకు స్మోక్ చేసేవాడిని, మానేసాను ఇప్పుడు. బిఫోర్ సో మెనీ ఇయర్స్, 10-12 ఇయర్స్ అయిపోయింది. తప్పించేం లేదు. ఇంట్లో పీసులు ఉంటే టైంకి ఆవిడ వండి పెడతారు, తింటాం, కూల్గా ఎంజాయ్ చేస్తాం, అంతే. సో బాబు ఇప్పుడు హీరో, పాప పెళ్ళి అయిపోయింది. అండ్ యూనో మా ఇంటి ఆపోజిట్ అపార్ట్మెంటే. వీ ఆల్ ఒక భోజనం అందరం కలిసి చేస్తాం. అంటే మీ పాప రవి వాళ్ళ వైఫ్ అని చాలా తర్వాత తెలిసింది. అంటే తనే చెప్పాడు, నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నప్పుడు నాకు విజయ్ భాస్కర్ గారు అమ్మాయి అని తెలియదు, మీ అమ్మాయి అని తెలిసిన వెంటనే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పరారైపోయి 3 రోజులు సెల్ స్విచ్ ఆన్ చేసుకున్నాడు అని. ఏంటి సార్ అంటే ఫస్ట్ అమ్మాయి విషయం తెలియగానే, అంటే మీరు చాలా స్ట్రిక్ట్ అన్ని విషయాలలో, ఈ విషయం తెలిసినప్పుడు మీరు ఎలా దాన్ని రియాక్ట్ అయ్యారు, ఎలా దాన్ని నేను చెప్తాను, ఓవర్కమ్ చేశారు? మనం ఎక్కువ లవ్ స్టోరీలు చేయటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇది మనకు మనమే అవును మరి ప్రేమ అంటే ఎంత పవిత్రం అది ఇదని చెప్తున్నావు కదరా, ఇప్పుడు చెప్పరా నాకు నేను అద్దంలో చూసుకుని. ఓకే. ఇప్పుడు నీ కూతురే ప్రేమిస్తే ఏం చేస్తా? ఐ టుక్ ఇట్ ఈజీ. ఓకే, వెరీ నైస్. చూద్దాం ఆ కుర్రాడు ఎవరు, ఐ జస్ట్ వాంట్ టు సీ. చూసి తర్వాత వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచి మాట్లాడి, ఇట్స్ లవ్ మ్యారేజ్, ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్ లానే జరిగింది అంతా చేసి. అండ్ ఈజ్ అ వెరీ నైస్ బాయ్. అండ్ నా డాటర్ ఏంటంటే, ఈ సినిమా నేను ప్రొడక్షన్ చేసింది మొత్తం తనే హ్యాండిల్ చేసింది. సూపర్. మొత్తం. ఎందుకంటే నేను కొన్ని విషయాలు అసలు నాకు ఫిగర్స్ తెలియవు, చాలా విషయాలు. ఈ ప్రెషర్ అంతా నా మీద లేకుండా తనే మొత్తం హ్యాండిల్ చేసింది. తను నాకు కో డైరెక్టర్ ఉన్నాడు, వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకుంటూ ది హోల్ ఫిల్మ్ ప్రొడక్షన్ అంతా హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే. సో ఇప్పుడు కొడుకుని డైరెక్ట్ చేశారు, అల్లుడిని ఎప్పుడు డైరెక్ట్ చేయబోతున్నారు? ఉన్నాడు ఇందులో. ఉన్నాడా? సినిమా ఓకే, చూడండి సినిమా. ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ బాయ్, చాలా మంచి యాక్టర్, చాలా మంచోడు. మీరు ఫ్యూచర్లో చూస్తారు, తనకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఓకే. ఎందుకంటే తను, ఐ ఓన్లీ టోల్డ్ హిమ్ డోంట్, యూ నీడ్ నాట్ ఇమిటేట్ ఎనీబడి ఎల్స్. తన ఓన్ స్టైల్ తనకుంది. ఓకే. ఉంది. అండ్ యూ విల్ సీ హిస్ గ్రోత్. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్. సో అల్లుడిని కూడా డైరెక్ట్ చేశారు. ఓకే సార్. వాళ్ళిద్దరి మధ్య టైమింగ్ చాలా బాగుంటుంది. ఓకే. నా కొడుకు అల్లుడికి మధ్య. ఓకే. ఈ సినిమాలో సూపర్. అంటే ఇమిటేట్ చేయొద్దు వేరే వాళ్ళగా చేసినా కానీ అది రాదు, అది వాళ్ళకి మాత్రమే సాధ్యం అని మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు కాబట్టి. సో మీ అబ్బాయి అంతమంది హీరోస్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, వాళ్ళని అడ్మైర్ అయ్యి, వాళ్ళలాగే నేను ఉండాలని ఎక్కువ తనలో తను అనుకున్నారని చెప్పారు కదా, ఎక్కువ ఏ హీరో ఎక్కువ వస్తుంటాడు బాబులో? అలాగే నాకు అందరూ ఒక్కొక్కసారి నేనే ఏం చెప్తానంటే, ఏదైనా మంచి డాన్స్ అలా ఉందనుకోండి, చిరంజీవి గారి దగ్గర ఒకటి ఉంది, చేత్తో ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. అంటే 1 2 3 4 ఫస్ట్ ఈ గెట్స్ ది స్టెప్ ఇన్ టు హిస్ బ్రెయిన్, తర్వాత స్టెప్ చేయటం. సో అది ది వే హీ క్యాచెస్. డాన్స్ మాస్టర్ చెప్తుంటే మూమెంట్ ఇలా అని ఆయన ఎలా గ్రాస్ప్ చేస్తారు, చేసి దాన్ని ఎలా చేస్తారో ఇలాంటివి చెప్తుంటాను వీడిని ఇన్స్పైర్ చేయడానికి. అలాగే ఏదైనా మంచి సపోజ్ యాక్షన్ సీన్స్ అది వచ్చినాయి, మహేష్ బాబు ఎలా చేస్తాడు, పవన్ కొన్ని వాటిలో ఆయన హ్యూమర్ ఎలా ఉంటుంది, ఆయన పంచెస్, వాడికి అందరిని అబ్జర్వ్ చేస్తాడు. ది బెస్ట్ థింగ్ ఈజ్ వీళ్ళందరూ చేసే సినిమాల్లో క్యారెక్టర్స్కి వాడు ఫ్యాన్. ఓకే. ఓకే. అందులో అల్లు అర్జున్ ఎంత బాగా చేశాడు, ఈ తారక్ డ్యాన్స్ అంత బాగుంటుంది. డాడీ చెయ్యి, నువ్వు కూడా చేసి చూపించు, మరి అంత బాగా చేస్తున్నాను లైక్ చేస్తున్నానంటే రేపు పొద్దున నువ్వు చెయ్యాలనంటే, వాళ్ళతో కంపీట్ చేయాలనంటే యూ హ్యావ్ టు లెర్న్. అలా డాన్స్ లైన్ నేర్చుకున్నాడు, చేస్తున్నాడు. అలా ప్రతి ఒక్కొక్కళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో వాడికి చెప్తుంటాను నేను. యూ కెనాట్ మేక్ హిమ్ ఎన్ ఆర్టిస్ట్. యాక్టింగ్ ఏదో లోపల ఉండాలి, మనం ఓన్లీ పాలిష్ చేయగలం అంతే. నేను అందుకే వాడికి చెప్పాను కదా, నువ్వు కెమెరా ముందుకు వెళ్ళి కరెక్ట్గా ఎమోట్ చేయగలిగితే ఇంకేం చేయక్కర్లా. ఈ సినిమా ఆడుతుందా ఆడదా, అదే ఇదా, హ్యూమర్ ఉందా, కామెడీ ఉందా, ఫైట్స్ ఉన్నాయి, ఇవన్నీ అనవసరం.
జస్ట్ గో డూ యువర్ జాబ్, ఇంటికి వెళ్ళిపో, రెస్ట్ తీసుకో. అంటే ఇప్పుడు మీరు చేసిన సినిమాలన్నింటికి ఇప్పటికి కూడా స్పేస్ ఉంది, ఆ జోనర్కి స్పేస్ ఉంది, ఆడియన్స్ ఉన్నారు సార్. ఎందుకంటే అలాంటి సినిమాలు కావాలని కోరుకుంటున్నారు. ఒక నువ్వు నాకు నచ్చా, ఒక మన్మధుడు, ఒక మల్లేశ్వరి, ఒక నువ్వే కావాలి, ఒక మసాలా, ఇలాంటి సినిమాలు మళ్ళీ కావాలి అని చాలామంది కోరుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు కాబట్టి, డైరెక్షన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము ఇంకా మంచి మంచి ఫ్యామిలీ సబ్జెక్టులు, ఫ్యామిలీ ఫిలిమ్స్? ఎందుకంటే మీ తర్వాత చాలామంది తీస్తూనే ఉన్నారు కదా, మీరు ఎందుకు మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నారు? అవును. తర్వాత శతమానం భవతి అని ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ అవును, వచ్చింది, అవును. సూపర్ డూపర్ హిట్. అంత స్పేస్ ఉన్నప్పుడు వై యు ఆర్ టేకింగ్ రెస్ట్? ఏం లేదండి, ఇదంతా నేను చెప్తున్నాను కదా, కెరియర్ మనం వర్క్ మాత్రమే ప్లాన్ చేసుకోగలం. ఏ ఆపర్చునిటీ వస్తుందో, రేపు పొద్దున ఎలాంటి సినిమా చేయాల్సి వస్తుందో అది ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది ఆ డిజైనింగ్. ఓకే. సో మనం సినిమా చేస్తున్నప్పుడు మాత్రం అది కరెక్ట్గా ప్లాన్ చేసుకుని చేయటం. నెక్స్ట్ అంటారా, నేను ఒకే టైప్ ఆఫ్ సినిమాలు కాకుండా రకరకాల అన్ని ప్రాజెక్టులు, మనం అన్ని కథలు హ్యాండిల్ చేయగలిగాం. కథలో ఓన్లీ కామెడీ చెప్తున్నాం అనుకోండి, చాలా లిమిట్ అయిపోతుంది. చాలా ఎమోషన్స్ ఉన్నాయి లైఫ్లో. అన్నీ చెప్పాలంటే అన్ని రకాల కథలు హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే డైరెక్షన్ చేసే సత్తా ఉంది మీ దగ్గర, ఎనర్జీగా ఇచ్చారు దేవుడు అసలుకి. Yes. అలాంటి సబ్జెక్టులు తీయాలి. ఏంటి మీ సీక్రెట్ ఏంటి? మీ అందానికి, మీ అయ్యో. బాడీ సీక్రెట్? 65 సంవత్సరాలు అంటే ఎవరైనా నమ్ముతారా సార్? ది సీక్రెట్ ఈస్ దేర్ ఇస్ నో సీక్రెట్. ఫుడ్ ఏం లిమిటెడ్ తింటారా? అది లేకపోతే మాత్రం ప్రతిదానికి ఒక గీత ఉండాలి. మీరు అల్లరి చేసినా, అన్నం తిన్నా అన్నిటికీ గీత ఉండాలి. నా ఉద్దేశంలో అదే భగవద్గీత. సో యూ జస్ట్ డ్రా ఏ లైన్. సో ఆ టైంకి తినాలి, లిమిట్గా తినాలి, ఏది ఓవర్ చేయకూడదు. అన్నీ చేస్తుంటే, అండ్ నెవర్ ట్రై టు లుక్ యంగ్. మై సీక్రెట్ అబౌట్ యూత్ఫుల్నెస్ ఇస్ నెవర్ ట్రై టు లుక్ యంగ్, ట్రై టు థింక్ యంగ్. లాస్ట్ ఫైనల్గా 3 అడుగుతాను, చెప్పండి. ఫేవరెట్ హీరో? అయ్యో చెప్పలేనండి, అట్లా ఫేవరెట్ చాలా మంది ఉన్నారు. ఫేవరెట్ మూవీ మీరు చేసిన వాటిల్లో? నేను చేసినవి అన్ని చెప్పలేని విషయాలు, ఒకటైనా అస్సలు చెప్పలేను. లాస్ట్ ఇదన్నా చెప్పండి, ఫేవరెట్ హీరోయిన్ మీరు ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు, మీరు తీసుకొచ్చిన వాళ్ళు. అంటే మీరు ఆ ఎలా అందాలను చూసి మీ అందం ఇలా తయారైపోయిందో నేను అనుకుంటున్నాను. కాకపోతే నేను వీళ్ళు పెద్ద హీరోలు అందరూ మాత్రం ఈ రోజుకి, నేను 25 years బ్యాక్ డైరెక్ట్ చేసిన వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు ఈ రోజుకి అదే ఫిట్నెస్తో ఉన్నారు. అవును. హౌ ఆర్ దే డూయింగ్ ఇట్? ఓన్లీ బికాస్ ఆఫ్ ది డిసిప్లిన్, ఆఫ్ దే డిసిప్లిన్. సో దే టేక్ ఎవ్రీథింగ్ ఈజీ. నేను పిల్లలకు కూడా అదే చెప్తుంటాను, నా కొడుకు కూడా, నువ్వు వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది అది. అట్లా వాళ్ళు, నేను చేసిన ప్రతి ఒక్కళ్ళతో ఎంజాయ్ చేశానండి. ఈవెన్ యంగ్స్టర్స్ ఆల్సో. మన పని మనం చేసుకుంటూ పోవటం. పరిమాణం చేసుకుంటూ పోతే సరే. సూపర్. మీ అందరూ అలా చేశారు కాబట్టి ఇప్పటికీ మీరంటే ఒక గౌరవం సార్ మా అందరికి కూడా. థ్యాంక్ యూ. అండ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఉషాపర్ణి ఆగస్ట్ 2 అండి. ఈ సినిమా కూడా మంచి ఫ్యామిలీ అంతా ఎంటర్టైన్, మీకు ఆ జానర్లో ఉంటుంది. నువ్వు నాకు నచ్చావు అవన్నీ చూస్తే ఎలాంటి ఓ ఫీల్ గుడ్ ఫీల్. ఓకే. మంచి రొమాన్స్ ఉంటుంది, మంచి మ్యూజిక్ ఉంటుంది, మై కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది మళ్ళీ ఇలాంటి సాంగ్స్ అనే ఫీలింగ్ కలుగు. సూపర్. ఎనీహౌ మళ్ళీ డైరెక్షన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా మంచి మంచి మూవీస్ డైరెక్ట్ చేయాలని, మాకు మంచి సినిమాలు అందించాలని, ఇంకా మంచి మంచి హీరోయిన్లు తీసుకురావాలని. ఈసారి బాలీవుడ్ మీరు హాలీవుడ్కి వెళ్ళండి సార్. ఏమండి, మన తెలుగులో చాలా చక్కని అమ్మాయిలు ఉన్నారు. ఈ సినిమాలో చక్కని ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తాం, ఓకే. తన్వి అని. షీఈ్ అ తెలుగు గర్ల్ అండ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హర్. ఓకే. చాలా, మన తెలుగులో ఇంత టాలెంట్ పెట్టుకుని మనం ఎక్కడెక్కడికి తిరగక్కర్లా, ఉన్నారు, వస్తారు అంతా. సూపర్. మనం కరెక్ట్గా వెతుకుదాం. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్ విజయభాస్కర్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.